హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మిద్దె తోటలో అయితే కొన్ని పనులైతే చేస్తున్నామండి. మొత్తం క్లీనింగ్ అనమాట, టెర్రస్ గార్డెన్ ఈరోజు. అంటే ఫ్లోర్ క్లీనింగ్ కూడా ప్లస్ ఆకులన్నీ చాలా పెరిగిపోయాయండి. కొన్ని కలుపు మొక్కలున్నాయి. ప్రతి కుండీలలో చాలా కలుపు మొక్కలైతే ఉన్నాయి. కొన్ని కుండీలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా వాటిలలో నెక్స్ట్ మంత్ కోసం మనము వర్షాకాలం కోసం కూడా మట్టి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వంకాయ మొక్కలు మొత్తం అయితే పెద్దగా అయిపోయాయి. ఆకులన్నీ యెల్లో కలర్ అయితే అయిపోయాయండి. పూత కూడా చాలా బాగా వచ్చింది. ఆ వచ్చిన పూత బాగానే నించుందండి. కాయలనైతే వచ్చాయి. వంకాయలన్నీ హార్వెస్ట్ చేసేసాము అంతకుముందు వీడియోలో. ఇక్కడ కూడా చూడండి, మల్లెపూ చెట్టు కూడా చాలా వరకు పెద్దగా అయిపోయి ప్రూనింగ్ చేయాలి. అసలుకి నాకు టైం లేక అసలు ప్రూనింగే చేయలేదు. ఈరోజు మాత్రం నేను అన్ని మొక్కలు ప్రూనింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఉన్న దొండపాదు కూడా కొంచెం పురుగైతే వచ్చిందండి. ఆ కొమ్మలను కూడా కట్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈ వంకాయలు చూడండి, ఆకులు మొత్తం పెద్దగా అయిపోయాయి. మళ్ళీ యెల్లో కలర్ కూడా అయిపోయినాయండి. ఇవన్నీ తీసేస్తున్నాను. ఇలా ఈ ఆకులు యెల్లోగా ఉండడం వల్ల అవన్నీ ఎండిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, కింద మట్టి ఉంటుంది కదా కుండీలలో, ఎండ అనేది పడట్లేదు. ఇలా పెద్దగా ఆకులన్నీ పెద్దగా ఉండేసరికి మన కుండీకి కింద ఉన్న భాగాన, అడుగు భాగాన సన్లైట్ అయితే కంపల్సరీగా అయితే పడాలండి. సన్లైట్ పడకపోతే మొక్కలు అనేది పెరగవు. ఇలా గుబూరుగా ఉండడం వల్ల మొక్కలకి ఎండ అనేది తగలట్లేదు. చాలా కుండీలలో కలుపు మొక్కలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇలా ప్రూనింగ్ అయితే చేసేస్తున్నానండి. ఆకులని తెంపేసి మట్టిని కూడా మొత్తం గుల్లగా చేసేసుకొని మనం కొన్ని బలమైన ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇస్తే నెక్స్ట్ కాపు పూత రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. మంచిగా కాయలు అయితే కాస్తూ ఉంటాయి. నేను చాలా రోజులు అయిందండి అసలు ఫర్టిలైజర్స్ ఇవ్వక. ఎందుకంటే ఫంక్షన్ టైంలో హడావిడిగా ఉండిపోయాను. ఫంక్షన్ కూడా అయిపోయింది. అప్పుడు ప్లేస్ లేక ఒక కుండీలో ఒక కుండీ అయితే పెట్టేసాము. ఇంకా ఇక్కడ ప్లేస్ సరిపోవాలి అని చెప్పేసి ఇంకా ఇప్పుడు అవన్నీ తీసేసి కొన్ని గార్డెన్లో కొన్ని వర్క్లు అయితే చేస్తూ ఉన్నాము. చూడండి, వంకాయలు కూడా చెట్టు పైనే మొత్తం పండుగ అయిపోయాయి. ఇంకా అవి విత్తనానికి అయితే పెట్టేశాను. ఇందులో కూడా 2 టైప్స్ ఉన్నాయి కదా. ఇలా పైన కూడా పించింగ్ అయితే చేస్తున్నానండి. అక్కడ నుంచి ఇంకా వేరే బ్రాంచెస్, కొత్త బ్రాంచెస్ వస్తాయి. ఒక కొమ్మ దగ్గర మనం పించింగ్ చేస్తే అక్కడ నుంచి 2 బ్రాంచెస్ అయితే వస్తూ ఉంటాయి. కానీ అన్ని కుండీలలో అయితే తులసి మొక్కలు అయితే చాలా ఉన్నాయి. మనము కావాలన్న చోట ఈ తులసి మొక్కలైతే పెరగవు. వద్దనుకున్నప్పుడు అయితే చాలా అయితే పెరుగుతూ ఉంటాయి. చూడండి, గార్డెన్లో అక్కడక్కడ కుండీలలో అయితే చాలా తులసి మొక్కలైతే ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా మొత్తం కిందికి పడిపోయింది. పెద్దగా అయితే అయ్యాయి కొమ్మలు. దాని చుట్టూ కూడా కలుపు మొక్కలు, గడ్డి అవన్నీ పెరిగాయి. అది కూడా అయితే పైకి అయితే కడతాను. చూడండి, వంకాయలు అయితే మొత్తం ఇలా పండుగ అయితే అయిపోయాయి. ఇవి విత్తనానికి అయితే ఇలానే ఉంచేస్తాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కనైతే ఇలా అయితే సపోర్ట్ ఇచ్చి కట్టాము. మొత్తం అటు గోడ పైకి ఇటు సైడ్కి అయితే పడిపోతుంది. చూడండి, ఇంత పెద్దగా ఎందుకని ఒక్కసారి కూడా ఒక్క కాయ కూడా కాయలేదు. కానీ చాలా పెద్దగా అయితే అయ్యింది. ఇంకా మా వారైతే దానికి దారంతో అయితే ఫుల్గా సపోర్ట్ అయితే కట్టాడు. ఇక్కడ కనకాంబరాల మొక్కలు కూడా ఉన్నాయండి. ఈ పువ్వులు అయితే తెంపేసి వీటికి విత్తనాలు ఉన్నాయి కదా, ఈ ఎండిపోయినవి అన్నీ చాలా వరకు ఎండిపోయాయి. వీటి నుంచి మనం విత్తనాలు సేకరించి మళ్ళీ మనము మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. కుండీలలో కానీ కింద గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేలపైన కూడా పెట్టుకోవచ్చు ఇవి. చూడండి, ఈ కుండీలో కూడా తులసి మొక్కలు అయితే ఉన్నాయి. ఇందాక తెంపాం కదా కనకాంబరాల విత్తనాలు, అవి డైరెక్ట్గా అయితే పెట్టకూడదండి. అవి అలా తెంపి బాగా ఎండిపోయిన తర్వాత మనం వాటర్లో అయితే వేయాలి. ఒక మగ్గు వాటర్లో వేసి పైన చెయ్యి అయితే పెట్టాలి మగ్గు పైన. లేదు అంటే అవి పేలుతూ ఉంటాయి. చిటపట అన్నప్పుడు అది సౌండ్ వస్తుంటాయి కదా, అవి ఎటో అంటే అటు చిలుతూ ఉంటాయి. మనం చెయ్యి పెడితే ఏంటంటే అందులోనే పడిపోతూ ఉంటాయి విత్తనాలు. ఇంకా అవన్నీ సౌండ్ అంతా ఆగిపోయిన తర్వాత అందులో విత్తనాలన్నీ కింద ఉంటాయి. ఆ విత్తనాలు తీసి మనము కుండీలల్లో, నేలపైన అయితే మనము ఈ కనకాంబరాల మొక్కలు అయితే పెంచుకోవచ్చు. చూడండి, చాలా కలుపు మొక్కలు అయితే ఉన్నాయి. ఈ సన్నజాజుల మొక్క నుంచి కూడా చాలా పూలు అయితే వచ్చాయండి. చాలా పూలు కూడా కోసాను. అసలు మొక్క నిండా పూలు అయితే వచ్చాయి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్లో సెర్చ్ చేయండి, ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది. చాలా పూలు అయితే వచ్చాయి. ఇంకా అవి వచ్చాక నేను ప్రూనింగ్ అయితే చేయలేదు. అయిపోయాక ప్రూనింగ్ చేయాలండి. కంపల్సరీ ప్రూనింగ్ చేస్తే నెక్స్ట్
ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంటుంది. చాలా బ్రాంచెస్ కూడా వస్తాయి. ఇలా ప్రూనింగ్ చేయాలి. ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, అక్కడ కట్ చేస్తే అక్కడ నుంచి ఇంకా వేరే కొమ్మలు అలా ఆకులు అయితే వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మొగ్గలు కూడా వస్తాయండి. అప్పుడు ఎక్కువ ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే నేను చాలా వరకు ఇలా మొక్కలన్నీ ప్రూనింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫర్టిలైజర్ అయితే చూపిస్తానండి. ఆకులన్నీ తెంపేశాను. మనకి నెలలోపు మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఆకులు అన్నీ తెంపేసామన్నమాట చాలా వరకు. చూసారు కదా, ఇందాక ఎంత ఆకులు, పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, గార్డెన్ మొత్తం కొంచెం నీట్గా, అంటే ఇటు సైడ్ వైపు మొక్కలన్నీ కొన్ని నీట్గా అయితే ఉన్నాయి. ఎండిపోయినవి అవన్నీ చాలా వరకు ఉండే అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇటువైపు కూడా చాలా ఉన్నాయి. ఇవి కూడా అయితే ప్రూనింగ్ అయితే చేసేస్తాను. కొన్ని ఆకులు కూడా హార్వెస్ట్ ఉన్నాయి, అవి కూడా తీసేస్తాను. ఈ దొడ్డు మల్లె మొక్క కూడా నేను ప్రూనింగ్ అయితే చేయలేదండి. చూసారు కదా, ఈ పైన ఎండిపోయినవి కనిపిస్తూ ఉన్నాయి. ఫ్లవర్ తెంపిన తర్వాత అది కాడ ఉంటుంది కదా, అవన్నీ ఇలా ఎండిపోయాయి. ఇవన్నీ మనం ప్రూనింగ్ చేసేసి కొమ్మలు కట్ చేయాలండి. ఎప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చి ఆగిపోతాయో నెక్స్ట్ ఫ్లవరింగ్ కోసము మనం ఇలా ప్రూనింగ్ అయితే చేయాలి. నేను కొంచెం టైం లేట్ అయిపోయింది, అందుకే ఇప్పుడు చేస్తున్నాను. అసలుకి ముందే చేయాల్సింది, టైం లేక నేను ఇప్పుడు చేస్తున్నాను. చూడండి, ఆఖరికి ఈ ఆకులు కూడా మొత్తం ఎల్లోగా పండుగ అయితే అయిపోయాయి అన్నమాట. ఇవి ఇలా కట్ చేస్తున్నాను. కొన్ని కొమ్మలు కూడా చివరన ఉంటాయి కదా, అవి కూడా కట్ చేస్తూ ఉండాలి. ఇలా ఆకులన్నీ తెంపేసేయాలండి. చిన్న చిన్న ఆకులతో సహా మొత్తం తెంపేస్తే మనం ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి నెక్స్ట్ కాపు కోసం. నెక్స్ట్ అయిపోతే ఏదైనా సరే అండి, మనం ఫస్ట్ కాపు వచ్చింది అంటే నెక్స్ట్ కాపు కోసం బలంగా ఉండటానికి ఫర్టిలైజర్స్ కానీ లిక్విడ్ రూపంలో, పౌడర్ రూపంలో, ఏదో ఒక రూపంలో మొక్కలకైతే ఇస్తూ ఉండాలి వీక్లీ. చూడండి, ఒక్క ఆకు కూడా కొంచెం కూడా లేకుండా అయితే మొత్తం కట్ చేసేసాను. ఇక్కడ ఇంకొక మొక్క కూడా ఉంది. ఇక్కడ ఒక మల్లె చెట్టు ఉంది. ఈ చెట్టు కూడా నేను ప్రూనింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 మల్లె చెట్లు కూడా ప్రూనింగ్ చేసేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ మంత్ ఈ 3 మొక్కలకి పూలు అయితే చాలా బాగా వస్తాయి. ఆకులు కూడా చాలా బాగా వస్తాయి. చూడండి, ఇక్కడ నేను ప్రూనింగ్ చేయలేదు. ఆల్మోస్ట్ ఆకులు రాలిపోయి ఈ ఎండిపోయిన స్టెమ్ ఉంది కదా, ఈ కొమ్మకి, ఆ కొమ్మకి ఆల్రెడీ మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అసలుకి ఈ వర్క్ నేను ముందే చేస్తే ఈ ఉన్న చెట్టు నిండా మొగ్గలు అయితే వచ్చేసాయి. కొంచెం టైం లేక నేను చేయలేకపోయాను. చూడండి, ఆల్రెడీ కొన్ని ఇటు సైడ్ కొమ్మకైతే మొగ్గలు ఉన్నాయి. ఇది మొత్తం ఇప్పుడు నేను కట్ చేసేసాను కదా, తెంపేశాను. ఇలా చివర్ల అంచులో అయితే కట్ చేస్తూ ఉండాలి. ఈ వీడియోలో అయితే ప్రూనింగ్ చేయడము, కలుపు మొక్కలు తీసేయడము, క్లీనింగ్ అయితే ఉందండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఫర్టిలైజర్ అయితే చూపిస్తాను. ఏ ఫర్టిలైజర్ ఇస్తాను ఈ అన్ని మొక్కలకి అనేసి చూపిస్తాను. చూసారా, ఇవన్నీ మొక్కలు తెంపి కట్ చేసేసరికి ఇంత ఆకులు అయితే వచ్చాయండి. ఇన్ని ఆకులు వచ్చాయి. ఇవన్నీ నేను పడేయకుండా ఒక వైపు అయితే పెట్టేస్తాను. అవి ఎండిపోయిన తర్వాత కుండీలలో లేయర్ వైజ్గా అయితే నింపుకోవచ్చండి. ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ ఆకులు వేసుకుంటే ఇలా అవన్నీ కంపోస్ట్ అయితే అయిపోతూ ఉంటాయి. మట్టి కూడా గ్రో బ్యాగ్స్ కానీ కుండీలు కానీ లైట్ వెయిట్గా ఉంటాయి. ఇలా నేలపైన పెట్టినప్పుడు, టెర్రస్ పైన పెట్టినప్పుడు వెయిట్ అనేది ఉండదు. గార్డెన్లో చాలా వరకు అలానే చేసామండి. మట్టి చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ అయితే ఆకులు, ఇలా కిచెన్ వేస్ట్ ఉంటూ ఉంది కదా, వాటితోనే నేను గ్రో బ్యాగ్స్ కానీ ఇలా కుండీలు కానీ నింపుకుంటూ ఉంటాను. నెక్స్ట్ వర్షాకాలం కదండి, ఆ కుండీలు అలా ప్రిపేర్ చేసుకుంటే వర్షాకాలంలో మనకి ఈజీగా అయితే మొక్కలైతే పెట్టుకోవచ్చు. ఇప్పటి నుంచి గ్రో బ్యాగ్స్ నింపి పెట్టుకుంటే అప్పటిలోపు కంపోస్ట్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నేను. బాయ్ ఫ్రెండ్స్.